ఏదైతే ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాదు అనేది అయితే ఒక క్లారిటీ ఇచ్చారు కానీ బట్ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనే వ్యాఖ్య మాత్రం ఆయన ఎక్కడా చేయలేదు. అఫ్కోర్స్ ఆల్టర్నేటివ్గా అదే ఉంది కాబట్టి మేబీ కూటమి అధికారంలోకి వస్తుందేమో అన్న ఒక అంచనా తప్ప. ఏదైనా కూడా ప్రశాంత్ కిషోర్ గారి వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు టీడీపీ? ఈ రోజున తెలుగువారి కీర్తిని దేశం నలుమూలల వ్యాప్తం చేసేలాగా చేసింది ఎవరు అంటే మనం నందమూరి తారక రామారావు అని అంటాం. అలాంటి తెలుగుదేశం పార్టీలు తెలుగువారందరి ఆత్మగౌరవాన్ని కూడా ప్రపంచం నలుమూలకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరంటే ఏకైక వ్యక్తి కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. 14 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రిగా చేశారంటే ప్రజల యొక్క అభిమానాన్ని ఎంత చూరగొన్నారో మనందరూ కూడా చూడొచ్చు. ఈ రోజున అలాంటి నాయకుడిని, అలాంటి మహోన్నత నాయకుడిని, అలాగా 20 సంవత్సరాల తర్వాత మన భవిష్యత్తు ఎలా ఉంటుందని ముందుగానే ఆలోచించదగ్గ నాయకుడిని ఈ రోజున ఎంతోమంది కిరాతకుల్లాగా, ఒక ధృతరాష్ట్రువులాగా ఏ విధంగా కవింపు చర్యలు చేసి, ఏ విధంగా అవమానాలను ఎదురు చేసి ఇవన్నీ చేశారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున తెలుగు ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితిలో ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేయలేక, వాళ్ళ దగ్గర ఉన్న కనీసం ఆంధ్రప్రదేశ్కి నిధులు తీసుకురాలేక ఊరికే ఏం చెప్తుందంటే 13 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి, కంపెనీలు వచ్చినాయి అన్నారు. ఈ రోజు వరకు కూడా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయో ఆ భగవంతుడికి తెలియాలి. ఇంతకుముందు భారతదేశానికి అన్నపూర్ణగా కొనియాడబడే మన ఆంధ్రప్రదేశ్ని ఈ రోజున అన్నమో రామచంద్ర అనే పరిస్థితి తీసుకొచ్చింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని మనం చేయొచ్చు. వీళ్ళ మంత్రి పదవి ఎప్పుడు వస్తుంది అంటే ఎక్కడైనా సరే కొన్ని వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఏదైతే మంచి పనులు చేశారో, సో జనాలకి ఏదైతే ఒక మార్గాన్ని చూపించారో అలాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మంత్రి పదవులు ఎలా వస్తాయంటే ఎదుటి వాడిని ఎన్ని బూతులు తిట్టారు వాళ్ళు లెక్కేసుకుంటారు అనుకుంటా. అవన్నీ లెక్కేసుకొని ఎవరు ఎక్కువ బూతులు తిట్టారు చంద్రబాబు నాయుడు గారిని, ఎవరు హేళన చేశారు, ఎవరు చేసుకున్నారు వేరే వాళ్ళని, ఇలా తెలుగుదేశం ప్రభుత్వం ఎంతమందిని ఎక్కువ మంది కొట్టారు, ఈ విధంగా ఎన్ని క్యాలిక్యులేట్ చేసి అక్కడ మంత్రి పదవులు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈ రోజున ఒక చదువుకున్నవాడు నాయకుడు అవుతున్నాడో లేదో తెలియదు కానీ సో ఒక దుర్మార్గుడు నాయకుడు అవుతున్నాడని మనం ఇక్కడ ఏ విధంగా ఈ ప్రభుత్వంలో చూస్తున్నామో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మనం అందరూ కూడా కళ్ళకి కట్టినట్టు కూడా కనబడుతుంది. ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఉద్దేశం ఏముందంటే వీళ్ళు కార్యకర్తలు ప్రాణ నష్టం జరిగినా పర్లేదు, సో వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడినా పర్లేదు, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా కొట్టుకుని చచ్చినా పర్లేదు, ఏం జరిగినా మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో రావాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తుంది ఆ గవర్నమెంట్. సో కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అవేం చెప్పట్లా. ఆయన ఎక్కడ కూడా మన గొడవలు అవసరం లేదు, కర్రలు అవసరం లేదు, కోడి కత్తులు అవసరం లేదు, గొడ్డలు పోటులు అవసరం లేదు, ఏం అవసరం లేదు, మీ చూపుడు వేలు చాలు, వెళ్ళి ఓటేసి ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దె మీద కూర్చోబెట్టాల్సిన బాధ్యత మీదని చెప్పి ఏకైక లక్ష్యమే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న ఏకైక నినాదంగా మనం చెప్పవచ్చు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిది ఎప్పుడు చూసినా ఎంతసేపు కూడా నాకు అదే ఎంతసేపు కూడా ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడ స్కూల్స్ పెడదామా, ఇక్కడ మెడికల్ కాలేజ్ తీసుకొద్దామా, ఇక్కడ త్రిబుల్ తీసుకొద్దామా, ఐఐటి తీసుకొద్దామా, లేకపోతే ఎన్ఐటి తీసుకొద్దాం, ఎన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చాలా వరకు తెలియదండి వాళ్ళకి. సో ఈ విధంగా చూస్తున్నాడు ఆయన. అంతేగాని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చూస్తున్నారు, ప్రజాక్షేత్రాలను కూల్చేద్దామా, లేకపోతే ఎస్సీ ఎస్టీ ఇలాంటి వాళ్ళ మీద అనవసరమైన కేసులు పెట్టి వాళ్ళని రోడ్ల మీద లాగేసి వాళ్ళని చావుకు కారణమయ్యేలాగా చేద్దామా, లేదా బీసీ బంధువులు ఇలాంటివన్నీ కూడా తీసేసి సో కేవలం కూడా వాళ్ళకి పేరుకు మాత్రం పైన 10,000 రూపాయలు చూపించి కింద నుంచి 15,000 రూపాయలు కొట్టుకెళ్ళిపోదావా, ఈ విధంగా లేదా యూనివర్సిటీ పేర్లు మార్చేసి ఆ ఊళ్ళో ఒక సంచలనాలు సృష్టిద్దామా, లేదా జిల్లా పేర్లు మార్చేసి అక్కడ వాళ్ళకి ప్రాంతీయ గొడవలు రెచ్చగొడదామా, ఇలాంటి మీదే కేవలం ఫోకస్ పడతారు. ఎందుకంటే ఒక రాజు అనేవాడు పనివంతుడు కాకపోతే ప్రాంతాల మధ్యలో చిచ్చు పెడతాడు అన్నది మనం పూర్వం చదువుకున్నాం ఒక సామెతలు. అదేవిధంగా ఇక్కడ జరుగుతుంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి నిధులు తీసుకురాలేక మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని నమ్మి ఎవరు కూడా ఫారినర్స్ కానీ లేకపోతే వేరే రాష్ట్రాల వాళ్ళు కానీ దీంట్లో పెట్టుబడులు పెట్టలేక చేస్తున్నది అంత క్రమంలో జనాలని యొక్క మైండ్ డైవర్ట్ చేయడం కోసం ఎంతసేపు కూడా ఈ విధంగా చెప్తున్నారు. ఇందాక పెద్దలు అన్నారు మధు గారు, వాలంటీర్ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రద్దు చేస్తారని ఎక్కడ చూసారండి మీరు? నిన్న మొన్నటి మీరు అప్పుడప్పుడు ప్రతిసారి కూడా మీరు సాక్షి టీవీలు కాదు సార్, అన్ని టీవీలు కూడా చూడాలి మనం. ఏం చెప్తున్నారు, వాలంటీర్ వ్యవస్థని ఎక్కడా కూడా మేము రద్దు చేయము. వాలంటీర్ మీకు కావాలంటే నేను వీడియో చూపిస్తా, ఇక్కడ మీకు ఆన్లైన్లో ఇప్పుడు వీడియో చూపిస్తా. వాలంటీర్ వ్యవస్థను మేము ఎక్కడా కూడా రద్దు చేయము. కేవలం వాలంటీర్ వ్యవస్థ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి పని చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పని చేయాలని చక్కగా చిన్నగా స్లోగా చెప్పారండి. తెలుగులో చెప్పారు. మరి మీకు తెలుగు నీట్గా అర్థమై ఉంటే మీరు కావాలంటే టీవీలు చూడండి, లేదా నేను ప్లే చూసి చూపిస్తాను లైవ్లో అని చెప్పారు. ఇంకోటి ఏంటి, సచివాలయ ఉద్యోగాలన్నీ కూడా రద్దు చేస్తారా? ఏది చూపించండి. మీరు ఏదైనా సరే నోటుకు వచ్చి మాట్లాడడం అనేది ఒక వినూత్న రూపంలో జనాల్లోకి తీసుకెళ్లే వాళ్ళని తీసుకొస్తున్నారు. నిన్న కూడా మనం చూసామండి, ఏది ఒక 80 ఏళ్ళ ముసలామ
పాపం ఆమె ఏంటంటే ఈ వడదెబ్బకి అనారోగ్యం పాలయ్యి ఒక 4-5 రోజుల నుంచి అది భరించలేక చనిపోయింది. ఆమెకి ఏంటంటే పింఛన్ ఇవ్వట్లేదు, ఈ పింఛన్ని చంద్రబాబు నాయుడు గారు క్యాన్సిల్ చేయించారని చెప్పి ఆమెను తీసుకొని మొత్తం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో డివిజన్ లెవెల్ అంతా కూడా ఆ మండలం మొత్తం కూడా హడావుడి చేశారు. అయితే అక్కడ ఏం చెప్పారంటే పల్నాడు కలెక్టర్, కాబట్టి కలెక్టర్ పేరు శివశంకర్ గారు, కాబట్టి మీరు ఫోన్ చేసి కనుక్కోండి. దుర్గి మండలంలో నెహ్రూ నగర్ తండాలో రామవతి సాలిబాయ్ అనే ఆమె కేవలం వెడదెబ్బతో ఆరోగ్యం బాగా చనిపోయింది, ఆమెకి పింఛన్కి ఎటువంటి సంబంధం లేదని ఆయన చక్కగా స్పష్టంగా వీడియో రికార్డుతో సహా చెప్పారండి. మీరు ఒకసారి చూసుకోండి సార్, మీకు తెలియకపోవచ్చు. ఈ రోజున పింఛన్ గురించి మీరు మాట్లాడుతున్నారండి. అసలు పింఛన్ అనేది ప్రవేశపెట్టింది ఎవరు సార్? మీరు చాలా పెద్దవాళ్ళు, మీకు తెలిసి ఉండొచ్చు. పింఛన్ అనేది వచ్చింది కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీ రామారావు గారు 200 రూపాయలకి పింఛన్ ప్రవేశపెట్టారు సార్. మీకు తెలుసో లేదు. అలాంటి పింఛన్ మనకి 200 రూపాయలను పింఛను 2014లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని 2000 రూపాయలు చేశారు సార్. ఆ టైంలో ఎంతసేపు కూడా జగన్ గారు ఏం చెప్పారంటే మా తండ్రిని చంపేశారు, సో మమ్మల్ని ఈ విధంగా చేశారు, మమ్మల్ని అవమానించారు, మమ్మల్ని చూడండి అని చెప్పి కన్నీళ్ళు గాడ్లు పెట్టిన ఎవరు నమ్మలేదు సార్ జనాలు. కాకపోతే అదే ప్రభుత్వం ఏం చేసిందంటే నెక్స్ట్ టైం ఈ వైఎస్ఆర్సీపీ ఏం చేసిందంటే 2019కి వచ్చేటప్పటికి శవరాజకీయాలు చేయడం మొదలెట్టింది. శివరాజకీయాలు అంటే ఇక్కడ మా బాబాయిని చంపారు, మేము ఒంటరి అయిపోయామని చెప్పి అన్నయ్యేటప్పటికీ జనాలు కూడా కొంచెం కరిగి ఓకే ఈయన చెప్పేది నిజం అనుకొని ఒక కన్నీటి గాథలు చెప్పుకుంటే నమ్మేసి మొత్తం కూడా సరే అని చెప్పి వన్ సైడ్గా కొట్టి గెలిపించారండి. చేసిన తర్వాత ఏం చేసాం సార్ మనం? రాజధాని అన్నారు, రాజధాని విజయవాడ నగరం రాజధానిగా మేము అనుకూలిస్తున్నాము #1 ఎస్ అని చెప్పేసి చెప్పింది ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి గారా కాదా? అసెంబ్లీలో చెప్పారు కదా సార్. విజయవాడ మీకు ఇంకో విషయం తెలుసో తెలియదు, తెలిసే ఉంటుంది మీకు కూడా. 1956 ఆ టైంలో ఫస్ట్ క్యాపిటల్ అవ్వాల్సింది విజయవాడే సార్. ఆ టైంలో కమ్యూనిస్టుల ప్రభావం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ గారు కూడా అక్కడ వద్దని చెప్పి కర్నూలుకి షిఫ్ట్ చేసిన పరిస్థితి. మీకు దీనికి సంబంధించిన బోల్డ్ అని ఆర్టికల్స్ కూడా ఉన్నాయి, మీరు చదవచ్చు. మీరు చదివితే మీకు ఒక అవగాహన వస్తుంది. అలాంటి పరిస్థితి నుంచి అప్పుడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చివరికి తిరిగి మీకు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న దానికి డబల్ రేట్లు ఉండేది సార్ విజయవాడలో. మీకు స్థలాల కాస్టులు మీకు తెలుసో లేదో 3 లక్షల రూపాయలు గజాల మీద కూడా ఉంది 15 సంవత్సరాల కిందట. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు వైజాగ్ నగరం ఎప్పుడు కూడా దాని ఖ్యాతి ఎప్పుడు కూడా తగ్గదండి. వైజాగ్ నగరం కూడా #1గానే ఉంటుంది. దానికి ఒక రాజధాని అని చెప్పేసి ఒక ఏదో ముసిగేసేసి అక్కడ జనాల మధ్యలో చిచ్చులు పెట్టేసి గొడవలు చేసిన అవసరం లేదు. ఈ రోజు ప్రశాంత్ కిషోర్ గారు అవును మాట్లాడతారు, ఇంతకుముందు మా వైపు ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నారు, ఇప్పుడేమో వాళ్ళ వైపు ఉన్నారు సార్. మేమే చంద్రబాబు నాయుడు గారు అనుకో, లేదా తెలుగుదేశం పార్టీ అనుకో ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు, మీ ఎవరికి ఎక్కడ చెప్పారు సార్? ఆయన చేస్తున్నారా? మేమేమైనా వాళ్ళకి ఏమైనా అగ్రిమెంట్ ఇచ్చామా? మీకులాగా వాళ్ళకి ఏమైనా ఇవి ఇచ్చామా? ఏమి లేదు కదా సార్. ఆటోమేటిక్గా మా వెనకున్న ఎవరో తెలుసు, స్ట్రాటజీస్ ఎవరో తెలుసా? కొంతమంది ఓన్లీ ప్రజలే, తెలుగు ప్రజలే. 2019లో ఏ విధంగా అయితే తెలుగు ప్రజలు మోసపోయారు, ఈసారి మోసపోకూడదు, ఇలాంటి కిరాతకమైన ప్రభుత్వాన్ని మట్టి గెలిపించాలని ఏకైక లక్ష్యంతో వెళ్ళబోతున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారు, జనసేనని గెలిపిస్తారు, బీజేపీని గెలిపిస్తారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కడుపు మంటల్లోకి ఆజ్యం పోసిన జనసేన వల్ల బయటకు వచ్చిన చిచ్చు మంటల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొత్తం కూడా ఈ రోజున నేలమట్టం కాబోతుంది. మీరు కళ్ళారా చూస్తారు సార్. మీరు